ఒక అడవిలో ఒక కొంగ ఒక నక్క రెండు మంచిగా స్నేహం చేస్తూ ఉంటాయి ఒకదానితో ఒకటి. ఒక రోజు నక్క కొంగను పిలుస్తుంది, కొంగ కొంగ నువ్వు మా ఇంటికి రా, నీకు మంచి విందు చేసి పెడతానని చెప్తుంది. అప్పుడు కొంగ నక్క మాటలు విని ఆ సరే నేను వస్తానని నక్కింటికి వెళ్తుంది. కొంగ వెళ్తానే అప్పుడు ఆ నక్క ఒక పాయసం చేసి పెడుతుంది. పాయసం చేసి పెట్టి ఒక ఒక ప్లేట్లో రౌండ్ ప్లేట్లో వేసి పెడతది. నక్కేమో తిన్నది, కానీ కొంగేమో తనకు పెట్టింది తినలేదు. తన పొడవాటి ముక్కుతో దానికి తినడానికి వీల్లేదు ఆ ప్లేట్లో. అప్పుడు కొంగ సరే నువ్వు నన్ను పిలిచినందుకు థ్యాంక్స్, నేను ఇంకెప్పుడైనా వస్తాను, బాయ్, నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అని కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొంగ ఎట్టాగైనా నక్కకి నేను బుద్ధి చెప్పాలి అనుకుంటది. అనుకొని మరుసటి రోజు నక్కను పిలుస్తుంది విందుకు. నక్క, నేను నిన్న మీ ఇంటికి వచ్చినా కదా, నువ్వు మా ఇంటికి రా, నీకు మంచి వంటలు చేసి పెడతానని చెప్తుంది. చెప్తానే అప్పుడు ఆ నక్క వస్తుంది, వాళ్ళ ఇంటికి వచ్చేది. వచ్చిన తర్వాత కొంగ అనేక రకాల వంటలు చేసి పెడుతుంది. చేసి అన్ని ఒక పొడవాటి కూజ ఉంటది, ఆ కూజలో వేసి పెడతది. కొంగేమో తన 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 పెట్టుకున్న తన భాగమైతే తినేస్తుంది, నక్క తినలేకపోతుంది, దానికి తినడానికి వాటం ఉండదు. అప్పుడు కొంగ చెప్తుంది, కొంగ నక్కకు చెప్తుంది, నక్క నువ్వు నిన్న మీ ఇంటికి పిలిచినావు నన్ను, నేను అక్కడికి వచ్చాను, నీకు ఆ ప్లేట్లో వాటం ఉంది, నువ్వు తిన్నావు, కానీ నాకు అక్కడ వాటం లేదు, నా పొడవైన ముక్కుతో నేను తినలేకపోయినాను, కానీ నువ్వు దాంట్లో వేసి పెట్టడం కానీ నేను తినలేనని తెలిసి కూడా నువ్వు దాంట్లోనే పెట్టినావు. నేను కూడా ఇప్పుడు నేను పొడవైన ముక్కుతో నేను కూజాలో తినగలుగుతానా, కానీ నువ్వు తినలేకపోతాను. కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళలో ఉండే లోపాలను, వాళ్ళు చేసే పనులు తక్కువ చేసి అయితే చూపించకూడదని ప్లేట్లో తనకి ఒక నక్క తినే ప్లేట్లో అయితే వేసి పెడుతుంది. నక్క తిని సారీ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు కొంగ ఈ విధంగా చెప్తుంది, మనం ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో మనుషులు కావచ్చు, ఎవరైనా ఏ జీవైనా కావచ్చు, పక్క జీవులు వాళ్ళల్లో ఉండే లోపాలను కానీ వాళ్ళు చేసే పనులు తక్కువై ఉండొచ్చు, కానీ వాటిని అయితే ఎత్తి చూపకూడదు అని అయితే కొంగ ద్వారా అయితే మనమైతే తెలుసుకోవచ్చు.